ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 385తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. షామీ అతి త్వరలో మన ముందుకి 30,000 mAh కలిగినటువంటి ఒక పవర్ బ్యాంక్ని తీసుకొని రాబోతుంది. 24 వాట్స్ ఆఫ్ పవర్ సప్లైకి ఇది సపోర్ట్ చేయటం. ఇక వీటితో పాటుగా పూణే రైల్వే స్టేషన్లో అనూహ్యంగా ఒక రోబోని అయితే వీళ్ళు మన ముందు తీసుకొని వచ్చారు. ఈ ఒక్క రోబోనే థర్మల్ స్క్రీనింగ్తో పాటు శానిటైజ్ చేయడం, అంటే మనకు కావాల్సినటువంటి చేతికి కావాల్సిన శానిటైజింగ్ కెమికల్ని ప్రొడ్యూస్ చేయడంతో పాటు సీసీ కెమెరా మానిటరింగ్ అలాగే ఫ్లోర్ని కూడా క్లియర్ చేయగలదంట. ఇక షామీ అతి త్వరలో అంటే నెక్స్ట్ మంత్లోనే మన ముందుకు ఒక గేమింగ్ మానిటర్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే మనకి ఈ షామీ తన సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా మరొక 2 సరికొత్త సిరీస్ని మన ముందు తీసుకొని రాబోతుంది. ఇలాంటి న్యూస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే అయితే వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందు తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర నిన్న నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని అయితే మనం చూసేద్దాం. సో నిన్న నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు బీటా టెస్టింగ్కి ఎంతూజియాజిస్టా లేదా పార్టిసిపేట్ చేస్తారా చేయరా అని చెప్పి అడిగితే 53% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ఓట్ చేయడం జరిగింది. 46% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో లేదు మాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పడం జరిగింది. నా విషయానికి వచ్చారన్నైతే బీటా టెస్టింగ్ చేస్తాను, కానీ కేవలం ఐఫోన్స్కి మాత్రమే నేను ఎక్కువగా యూస్ చేస్తుంటాను. ఆండ్రాయిడ్ అయితే చాలా తక్కువగా చూస్తూ ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ బీటా టెస్టింగ్ వల్ల మనకు వచ్చిన ఒక డిసడ్వాంటేజ్ అనేది డేటా బ్యాకప్కి సెక్యూరిటీ ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం త్వరగా క్రాష్ అవుతుంటుంది. బ్యాటరీ కూడా చాలా ఫాస్ట్గా డ్రైన్ అవడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు కనుక మీ మొబైల్ ఫోన్ని ఛార్జ్ చేయాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ 2 డివైజెస్లో ఏ డివైజెస్కి మీరు ప్రయారిటీ ఇస్తారు? అంటే కార్ లేదా బైక్లో ఉన్నటువంటి ఛార్జర్ని యూస్ చేస్తారా లేదా పవర్ బ్యాంక్ని యూస్ చేస్తారా? లెట్ మీ నో. ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని మండే రోజు నేను అనౌన్స్ చేస్తాను. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ C11, ఎస్ మీరు వింటుంది నిజమే, C11 మోడలే. సో ఈ 11 మోడల్ ఏదైతే ఉందో ఈరోజు మనకి సర్టిఫైజేషన్స్లో బయటకు రావడం అయితే జరిగింది. దీంట్లో మీరు చూసారంటే RMX 2185 అనేటువంటి మోడల్ నెంబర్తో ఇది మనకి బయటకు రావడం అయితే జరిగింది. ఇది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తోనే వచ్చేటువంటి అవకాశం ఉందంట. యాజ్ ఆఫ్ నో మీరు చూసారంటే రియల్మీ C3 దాకా మాత్రమే ఉంది. రియల్మీ C11 అయితే డైరెక్ట్గా వీళ్ళు జంప్ అవడం జరిగింది. మేబీ వీళ్ళు నార్జో 10A తీసుకొచ్చారు చూసారా. 10 తర్వాత మనకి 11 సిరీసే కాబట్టి మేబీ నార్జో 11 కింద దీన్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే C సిరీస్ ఏదైతే ఉందో డిస్కంటిన్యూ చేసేసి వీళ్ళు C సిరీస్నే నార్జో కింద రీప్లేస్ చేశారు కాబట్టి చూద్దాం. మరి కొన్ని రోజులు వెయిట్ చేసామంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనకు తెలిసే అవకాశం ఉంది. మీకేమనిపిస్తుంది దీని గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ నుంచి షామీ తన సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా లేదా షామీ నుంచే మరొక సరికొత్త 2 సిరీస్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం. దీంట్లో మొదటిగా వచ్చేటప్పటికి అపోలో అనేటువంటి పేరుతో, మరో వచ్చేటప్పటికి గౌగిన్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో దీంట్లో అపోలో ఏదైతే ఉందో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద, అలాగే మనకి గౌగిన్ ఏదైతే ఉందో ఇది 64 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ కింద మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. మేబీ గౌగిన్ ఏదైతే ఉందో మనకి మిడ్ రేంజ్ సెగ్మెంట్కి సంబంధించిన మొబైల్ ఉండేటువంటి అవకాశం ఉంది. అపోలో ఏదైతే ఉందో కంప్లీట్లీ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే డిజిటల్ చాట్ స్టేషన్ అఫీషియల్గా ఈరోజు మనకు షేర్ చేయడం అయితే జరిగింది. సో మేబీ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్లో మనం షామీ నుంచి అపోలో సిరీస్ అలాగే గౌగన్ సిరీస్ని అయితే చూసే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ ఈరోజు అఫీషియల్గా ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఎలిజిబుల్ అయినటువంటి డివైజెస్ యొక్క లిస్ట్ని మనకి షార్ట్ అవుట్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మీరు చూసారంటే రియల్మీ 3 Pro, రియల్మీ C3 అలాగే రియల్మీ 5 Pro ఈ 3 ఓల్డ్ మోడల్స్ అండ్ దీని తర్వాత హై ఎండ్లో వచ్చినటువంటి X సిరీస్ మొబైల్ ఫోన్స్ అన్నిటిలోనూ అండ్ అట్ ద సేమ్ టైం మొన్న రీసెంట్గా మన ముందు తీసుకొచ్చినటువంటి నార్జో సిరీస్లో కూడా ఈ OS అప్డేట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారంట. సో బిఫోర్ అంటే రియల్మీ 5 కానీ రియల్మీ 3 కానీ రియల్మీ 2 కానీ రియల్మీ 2 Pro కానీ వీటన్నిటికీ ఈ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఎలిజిబుల్ కాదు. సో ఇప్పుడైతే వీళ్ళు డెవలపర్ ప్రివ్యూ కేవలం X50కి మాత్రమే, X50 Proకి మాత్రమే ఇస్తున్నారు. మేబీ ఈ డెవలపర్ ప్రివ్యూ అయిపోయిన తర్వాత రియల్మీ UI 2.0 తోటి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అదేనండి ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ మన ముందుకి అతి త్వరలో రోల్అవుట్ కానుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ Note 20 సిరీస్కి సంబంధించినటువంటి మోడల్ నెంబర్స్ ఏవైతే ఈరోజు మనం లీక్ అవ్వడం అనేది జరిగింది చెప్పుకోవచ్చు. దీంట్లో మీరు చూసారంటే అన్నీ కూడా మనకి SM అంటే శాంసంగ్ మొబైల్ నోట్ సిరీస్ అని, దీంట్లో 9, 8 అనే స్టార్టింగ్ సిరీస్ తోటి అండ్ దాని తర్వాత మోడల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో యూనిక్గా మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఈసారి మనకి నోట్ సిరీస్లో కూడా టోటల్లీ 3 మొబైల్ ఫోన్స్ ఉండేటువంటి అవకాశం ఉందంట. Note 20, Note 20 Plus అలాగే Note 20 Plus Ultra అనేటువంటి పేరుతో. సో వీటిల్లో మనకి ఎగ్జినోస్కి సంబంధించినటువంటి 992 ప్రాసెసర్ కానీ లేదున్నట్లయితే కనుక స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ కానీ చూసే అవకాశం ఉంది.
నెక్స్ట్ ఇప్పుడు మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ అతి త్వరలో మల్టీ యూజర్ లాగిన్ సర్వీసెస్ని మన ముందు తీసుకొని రాబోతున్న విషయం అయితే గత కొద్ది కాలంగా మనం వింటూనే ఉన్నాం. ఈరోజు ఒక స్పష్టత అయితే వచ్చింది ఆ మల్టీ డివైజెస్ ఎన్ని అనేది. అట్ ఏ టైం మీరు వచ్చినప్పటికీ 4 డివైజెస్, మేబీ అది ల్యాప్టాప్స్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక మొబైల్ ఫోన్స్ కావచ్చు. అంటే ఇప్పుడు సాధారణంగా మీరు ఒక వాట్సాప్ వాడుతున్నారు అనుకో, ఇంకొక వాట్సాప్లో లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఇందులో నుంచి అయితే లాగౌట్ అవ్వాలి. అలా లాగౌట్ అవ్వాల్సిన అవసరం లేకుండా సైమల్టేనియస్గా అంటే ఒకటేసారి 4 డివైజెస్లో మీరు వాడుకునేటువంటి అప్డేట్ని అయితే వీళ్ళు అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నారు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది బీటా టెస్టింగ్లో ఉంది. విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్లో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి పూణే రైల్వే స్టేషన్ నుంచి, అదేంటి సడన్గా రైల్వే స్టేషన్ నుంచి న్యూస్ అని అనుకుంటున్నారా? ఏం లేదు, వీళ్ళు అనూహ్యంగా ఒక రోబో ద్వారా మనకి ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్లో దీనికి సంబంధించినటువంటి శానిటైజేషన్, అలాగే థర్మల్ స్క్రీనింగ్, అలాగే వీటితో పాటు సీసీ కెమెరా మానిటరింగ్తో పాటు ఫ్లోర్ శానిటైజింగ్ కూడా వీటన్నిటికీ కలిపి ఒక మిషన్ అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరుగుతుంది. చూడటానికి మనిషి ఆకారంలో ఉన్నటువంటి రోబో ఇది మనకి థర్మోమీటర్ని హ్యాండ్ మనకెళ్ళి చూపిస్తూ ఉంటుంది. సో అక్కడ లేజర్ ద్వారా మనకి థర్మల్ ఐడెంటిఫికేషన్తో పాటు అక్కడ ఉన్నటువంటి హోల్లో మనకి శానిటైజేషన్ కూడా మనకి చేతులకు రావడం జరుగుతుంది. అంటే చేతులు కడుక్కోవడానికి కూడా అది ఆటోమేటిక్గా స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ అక్కడ ఉండేటువంటి సీసీ కెమెరాస్ తోటి ఎవరు ఎక్కడ మానిటర్ చేస్తున్నారు, ఎలా తిరుగుతుంది, ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా డేటా స్టోర్ అవడంతో పాటు ఇది తిరుగుతున్నటువంటి ప్లేసుల్లో ఫ్లోర్ అంతా కూడా ఆటోమేటిక్గా ఇది శానిటైజ్ కూడా చేసుకోగలదంట. ఎనీవే ఇది ఒక గ్రేట్ మ్యూ అనే చెప్పుకోవచ్చు. సో ఇది కనుక సక్సెస్ అయింది అన్నట్లయితే ఆల్మోస్ట్ త్రూఅవుట్ మనం పాన్ ఇండియాలో ఉన్న ప్రతి రైల్వే స్టేషన్లో ఇలాంటి వెహికల్స్ అయితే మనం చూడబోతున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఫ్రెండ్స్, ఇక్కడ దాకా వీడియోని చూసారంటే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ న్యూస్ అప్పుడు మనకి ఐక్యూ నుంచి ఐక్యూ 3 మొబైల్ ఫోన్ కూడా అఫీషియల్గా ఆండ్రాయిడ్ బీటా టెస్టింగ్ని ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి ఈరోజు కంపెనీ అఫీషియల్గా ఒక టీజర్ ద్వారా టీజ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఐక్యూ మొబైల్ ఫోన్ యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే మీకు ఆండ్రాయిడ్ 11 బీటా టెస్టర్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ నెక్స్ట్ న్యూస్ అప్పుడు మనకి OnePlus నుంచి OnePlus అతి త్వరలో TWS వైర్లెస్ బడ్స్ని తీసుకొని రాబోతుందని మన విషయం మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కొన్ని లీక్డ్ ఇమేజెస్ని కూడా మనం చూసాం. అఫీషియల్గా కంపెనీ సీఈఓనే మనకి లీక్ చేయడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక XDF ఫోరమ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆండ్రాయిడ్ 11 బీటా ఆపరేటింగ్ సిస్టమ్, అది కూడా OnePlus 8 Proకి సంబంధించినటువంటి బీటా ఆపరేటింగ్ సిస్టమ్ కొన్ని స్ట్రింగ్స్ అంటే కోడింగ్ అయితే మనకి ఇక్కడ కనపడడం జరిగింది. దీని పేరు వచ్చేటప్పటికీ వీళ్ళు మనకి OnePlus పాడ్స్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారంట. ఇదే కాదు, దీన్ని ఆల్మోస్ట్ మనకి యాపిల్ లాగా డబుల్ ట్యాప్ చేయగానే నెక్స్ట్ ట్రాక్కి లేదా ట్రిపుల్ క్లిక్ చేయాలంటే వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్, ఇలా వన్ టచ్ సర్వీసెస్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కోడింగ్ ద్వారా అయితే తెలుస్తుంది. XDF ఫారమ్స్ ద్వారా ఇది అఫీషియల్గా మనకు బయటకు రావడం అయితే జరిగింది. చూద్దాం, దీన్ని మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికి OnePlus 8 సిరీస్ లేదా జూలై 2 నాడు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా. సో దాంట్లో అఫీషియల్గా అనౌన్స్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. నెక్స్ట్ చూసినప్పుడు మన గూగుల్ నుంచి గూగుల్ అతి త్వరలో మన ముందుకు ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని రాబోతుందని దీనికి సంబంధించినటువంటి బీటా వర్షన్స్ని అయితే అఫీషియల్గా రోల్అవుట్ చేసిన విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇక వీళ్ళు మెసేజింగ్లో బబ్లింగ్ మెసేజింగ్ సర్వీసెస్ని అయితే మన ముందుకు తీసుకొని రాబోతున్నారంట. అంటే మీకు తెలిసిందే ఫేస్బుక్ అలాగే స్నాప్చాట్లో కూడా మనం ఇంతవరకు ఈ బబుల్ చాటింగ్ సర్వీసెస్ని అయితే మనం చూసాం. సేమ్ అదే విధంగా వీళ్ళు డైరెక్ట్గా టెక్స్ట్ మెసేజింగ్లో కూడా ఈ ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఆండ్రాయిడ్ కస్టమ్ యూఐస్ వాడుతున్నారంటే వాళ్ళు కూడా సమ్ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఇది ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి అంటే డైరెక్ట్గా ఆపరేటింగ్ సిస్టంలోనే దీన్ని ఇంక్లూడ్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. మేబీ దీన్ని కూడా మనం ఈ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంలో చూసే అవకాశం ఉందంట. నెక్స్ట్ న్యూస్ అప్పుడు మనకి షామీ సబ్రా అనేటువంటి రెడ్మీ నుంచి మనకి బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్ ఏ సిరీస్లో వస్తుంటాయి మీ అందరికీ తెలిసిందే. ఇక రెడ్మీ 9Aకి సంబంధించినటువంటి FCC సర్టిఫికేషన్ అయితే ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. ఫెడరల్ కమ్యూనికేషన్ సర్టిఫికేషన్ అని అంటాము. సో ఇందులో మీరు చూసారన్నట్లయితే మనకి M2006 అనేటువంటి పేరుతోటి ఈ మోడల్ అంటే ఆ మోడల్ నెంబర్ తోటి ఇదైతే మనకు రావడం జరుగుతుంటుంది. BN56 అనేటువంటి మోడల్ బ్యాటరీ మోడల్తో పాటుగా 4900 mAh ఆఫ్ ద బ్యాటరీతో ఇది మన ముందుకు రాబోతుంది. అండ్ దీంట్లో మీరు వైఫై వచ్చినప్పటికీ కేవలం సింగిల్ బ్యాండ్తోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ అన్ని. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ కూడా మనకి తిరిగి షామీ సంస్థ దగ్గర నుంచి షామీ నెక్స్ట్ మంత్లో మన ముందుకి ఒక పవర్ బ్యాంక్తో పాటు గేమింగ్ మానిటర్ని కూడా తీసుకొని రాబోతుంది. గేమింగ్ మానిటర్లో వీళ్ళు 1 కాదు 2 కాదు ఆల్మోస్ట్ 6 లేదా 7 గేమింగ్ మానిటర్స్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. దీంట్లో మొదటిగా మనం పవర్ బ్యాంక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేటప్పటికే ఏకంగా 30,000 mAh అండ్ దీంట్లో వచ్చేటప్పటికే మనకి ఇన్పుట్ 24 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది. అవుట్పుట్ వచ్చేటప్పటికే 18 వాట్స్ అవుట్పుట్ దాకా ఇది సపోర్ట్ చేయగలదంటే ఫాస్ట్ ఛార్జింగ్. ఈవెన్ దీని సహాయంతో మనం మన ల్యాప్టాప్స్ని కూడా ఛార్జ్
చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారంటే 2 USB టైప్ ఏ పోర్ట్స్తో పాటు ఒక మైక్రో USB అలాగే ఒక మైక్రో టైప్ సి పోర్ట్ని కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు. ఇక దీంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు వచ్చే నెలలో 27 ఇంచెస్కి సంబంధించినటువంటి ఒక మానిటర్, అది కూడా 165 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి మానిటర్ని తీసుకొని రాబోతున్నారు. మేబీ పవర్ బ్యాంక్తోనే మనకు లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక సెప్టెంబర్లో వచ్చేటప్పటికే వీళ్ళు 24.5 ఇంచెస్కి సంబంధించినటువంటి మరొక మానిటర్ని, ఇది కూడా గేమింగ్ మానిటరే. ఇక నెక్స్ట్ ఫాలోడ్ బై 27 లేదా 29.5 ఇంచెస్లో మరొక గేమింగ్ మానిటర్, ఇది కూడా మనకి నవంబర్లో వచ్చే అవకాశం ఉందంట. అలాగే వీటితో పాటు 27 ఇంచెస్ అలాగే 23.8 ఇంచెస్కి సంబంధించినటువంటి నార్మల్ అలాగే మరొక గేమింగ్ మానిటర్ని రెడ్మీ బ్రాండ్ ద్వారా మనకి ఆల్మోస్ట్ నవంబర్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. దీన్ని బేస్ చేసుకొని చూసారంటే వీళ్ళు కంప్యూటర్ పెరిపెరల్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా మన ఇండియాలో వీళ్ళు మీ ల్యాప్టాప్స్ని కూడా లాంచ్ చేశారు కాబట్టి దీంట్లో మనకి ఈ పవర్ బ్యాంక్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ 170 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 1820 లేదా 1850 రూపాయలకే మనకు దొరికేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ పవర్ బ్యాంక్ని మాత్రం మన ఇండియాలో లాంచ్ చేస్తారు. ఇక గేమింగ్ మానిటర్ విషయానికి వచ్చారన్నట్లయితే యాజ్ ఆఫ్ నవ్ అయితే క్వశ్చన్ మార్కే. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పుడు ప్రధాన ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చేటైతే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.